కేసీఆర్ కుమార్తె తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయారు. 2 వారాల క్రితం ప్రెస్ మీట్ పెట్టి హరీష్ రావుని, సంతోష్ రావుని తూటాల్లాంటి మాటలతో చెడుగుడు ఆడుకున్న కవిత ఉన్నట్టుండి హఠాత్తుగా మౌనవ్రతంలోకి వెళ్లిపోయారు. కవిత మళ్ళీ ఎప్పుడు బయటకు వస్తుందో, ఏం బాంబులు పేల్చుతుందోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్న జనానికి కవిత సైలెంట్ మోడ్ ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎందుకు ఆమె మౌనంగా ఉంది? ఎందుకు కవిత ఏమీ మాట్లాడటం లేదు? కేసీఆర్ కు ఆయన కుమార్తె కవితకు మధ్య తాత్కాలిక రాజీ కుదిరింది. కొద్ది రోజుల వరకు కవిత మౌనంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి బెయిల్ పై విడుదలైన దగ్గర నుంచి కవిత, కేసీఆర్ కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఎక్కువయ్యాయి. తాను కేసీఆర్ కి రాసిన లేఖను లీక్ చేశారంటూ బహిరంగ ఆరోపణలతో ప్రారంభించి కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావులను రకరకాల విమర్శలతో చెడుగుడు ఆడుకుంటున్నారు కవిత. మరోపక్క బీసీ హక్కుల కోసం పోరాటం చేస్తున్నానంటూనే ఇంకో పక్క తెలంగాణ జాగృతిని యాక్టివ్ చేస్తూ బీఆర్ఎస్ కి చెమటలు పట్టిస్తున్నారు కవిత. హరీష్ రావు, సంతోష్ రావులపై అవినీతి ఆరోపణలు చేయటం మాత్రమే కాకుండా తనని పట్టించుకోవటం లేదంటూ కేటీఆర్ను కూడా నిందించారామె. ఓ పక్క అవినీతి స్కాములపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దర్యాప్తులు, కమిటీలతో ఉక్కిరిబిక్కిరైపోతున్న కేసీఆర్ అండ్ ఫ్యామిలీకి కవిత మరో తలనొప్పిగా మారిపోయింది. ఈ పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టీఆర్ఎస్ కు అతిపెద్ద ఛాలెంజ్ గా మారింది. ఎమ్మెల్యే మాగంటి అనారోగ్యంతో కన్నుమూయటంతో అక్కడ ఉప ఎన్నిక జరగబోతోంది. ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికని అధికార పార్టీ కాంగ్రెస్ అతిపెద్ద ఛాలెంజ్ గా తీసుకుంది. ఇటు బీఆర్ఎస్ కి కూడా లిట్మస్ టెస్ట్. కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను జనం నమ్ముతున్నారా లేదా అన్నది ఉప ఎన్నికతో రుజువు కానుంది. అంతేకాదు, రేవంత్ సర్కార్పై వ్యతిరేకత ఉంటే అది బీఆర్ఎస్ కు పాజిటివ్ గా టర్న్ అవుతుందా లేదా అనే విషయం కూడా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్తో తేలబోతోంది. అందుకే బీఆర్ఎస్ కు ఈ ఉప ఎన్నిక నిజంగా ఛాలెంజ్. మాగంటి భార్యకు జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ టికెట్ ఇవ్వడం ఖరారైపోయింది. కాకపోతే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు తగిలే అతిపెద్ద దెబ్బ కవిత. అందుకే కవితతో తాత్కాలికంగా రాజీ చేసుకున్నారు కేసీఆర్, కేటీఆర్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముగిసే వరకు దయచేసి ఎలాంటి ప్రెస్ మీట్లు పెట్టొద్దని, అనౌన్స్మెంట్లు చేయొద్దని, తూటాలు పేల్చొద్దని బీఆర్ఎస్ నేతలను, కేటీఆర్ను, హరీష్ రావును, సంతోష్ రావును టార్గెట్ చేసి విమర్శలు చేయవద్దని కవితని వేడుకున్నారట కేసీఆర్ ఫ్యామిలీ. ఇందుకోసం కేసీఆర్ భార్య శోభ 4 రోజుల క్రితం కవిత ఇంటికెళ్లి ఆమెతో సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పూర్తయ్యే వరకు దయచేసి నోరు విప్పవద్దని ఇది కేసీఆర్ చేస్తున్న రిక్వెస్ట్ అని శోభ కవితకు నచ్చ చెప్పారు. దీనికి కవిత అంగీకరించినట్లు సమాచారం. అందుకే కవిత ప్రస్తుతానికి ఏమీ మాట్లాడకుండా మౌనం పాటిస్తున్నారు. కవిత గనుక నోరు విప్పితే పార్టీ మరింతగా డ్యామేజ్ అవుతుందని, కాంగ్రెస్ కు కొత్త ఆయుధం ఇచ్చినట్లు అవుతుందని కేసీఆర్, కేటీఆర్ భావిస్తున్నారు. అందుకే కవితతో తాత్కాలికంగా రాజీ చేసుకున్నారు. జూబ్లీహిల్స్ ఫలితం ఎలా ఉన్నప్పటికీ తన వల్లే బీఆర్ఎస్ ఓడిపోయిందనే అపవాదం తనకు రాకూడదని గ్రహించిన కవిత తాత్కాలికంగా మౌనంగా ఉండటానికి అంగీకరించినట్లు తెలిసింది. అందువల్ల కొద్ది రోజుల పాటు తెలంగాణలో కేసీఆర్ని, కేటీఆర్ని, హరీష్ రావుని, సంతోష్ను టార్గెట్ చేస్తూ కవిత మాటల తూటాలు వినిపించవు, కనిపించవు.